రోడ్డు మీద బయటికొచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి, ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి గాని, ప్రజా ఉపయోగపడే పరిస్థితి గాని ఒక్కటి కూడా కనిపించట్లేదు. వచ్చి కూడా ఆఫ్‌కోర్స్ వాళ్ళ కార్యకర్తలను అంబటి రాంబాబు నాయకుడిని ఆటోమేటిక్‌గా పొగుడుతాడనుకోండి అది వేరే విషయం. అది ఆయన ప్రెస్ మీట్‌కి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పేదేంటంటే, మీరు పర్మిషన్ పెట్టండి. మీకొకటే అడుగు చెప్తున్నా. ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరెక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని గాని? ఎక్కడైనా మేము అబ్స్ట్రాక్ట్ చేశామా? వాళ్ళొచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధుల్ని ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేస్ పెడితే, తిరిగి తిరిగి వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకొచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఒట్టు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గంటలు, 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్‌ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రజలనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఎళ్లారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే గనక, పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్, ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి, దానికి పర్మిషన్ పెట్టరంట. ఎంతమందొస్తారో చెప్పరంట. కానీ ఇలా రోడ్ల మీదకొచ్చి 6 గంటలు, 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే గనక రేపొద్దున్న ఏదైనా అంబులెన్స్ ఎళ్తది. అందులోని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడుంటాడు. రేపొద్దున చిన్న పిల్లలు స్కూలుకెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపొద్దున ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైమ్ అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో కొంతమంది విద్యార్థులుంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్‌లో. అటువంటిది ఈరోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకల్నేసుకొని కాన్వాయ్ కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజల్ని అడుగుతున్నా. వీళ్ళే కాదు రేపొద్దున అతను ఏ ప్రదర్శన చేసిన ప్రీవియస్ హిస్టరీస్ కూడా చూడండి. అంటే ఈరోజు ఆహ్, ఆహ్, క లడ్డూలోని కల్తీ నెయ్యి ఉపయోగించారు అని చెప్పి, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే, దానికి సంబంధించి కాదు, కూడదు అని చెప్పడానికి అక్కడేదో ఒకళ్ళు ఫ్లెక్సీ ఒకటి పెడితే, ఆ ఫ్లెక్సీ తీసేసేయటానికి ఇతను కావాలని వెళ్లి, గొడవ పెట్టుకొని, ఇంటెన్షనల్‌గా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారిని తిట్టి, మళ్ళా తిరిగి అతను రిమాండ్‌కెళ్తే, ఆ వ్యక్తిని పరామర్శించడానికెళ్లి అంటే జరిగిందే మహాపాపం తిరుమల కొండ మీద. జరిగింది మహాపాపం. మామూలు పాపం గూడా కాదు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పాపాన్ని మహాపాపం కింద తీసుకోవాలి. ఆ మహాపాపం గురించి ఎవరో ఫ్లెక్సీ ఏస్తే, ఆ ఫ్లెక్సీ దించడానికి ఈయనెళ్లి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ సీఎం గారిని తిడితే, దానికి పోలీసులు కేసు పెట్టి లోని ఒక గంజాయి నిందితుల్ని కూడా ఎళ్లి పరామర్శించిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఒక గంజాయి నిందితుల్ని, రౌడీ షీటర్‌లని కూడా పరామర్శించడానికి వెళ్లి, అక్కడ కూర్చొని వాళ్ళ తాలూకా వైభోగాన్ని ఒక గంజాయి నిందితుల గురించి, రౌడీ షీటర్ల గురించి వాళ్ళేదో దేశోద్ధారకుల్లా కూర్చొని మాట్లాడి, అక్కడ కూడా ఆహ్, ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని నిందించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అనంతపురం దగ్గర హెలికాప్టర్ డ్రామా ఎలా నడిచిందో. వీళ్ళ నాయకులే ఎళ్తారు ముందుగా. వీళ్ళ తాలూకా కార్యకర్తలే ఎళ్తారు. దాన్ని ధ్వంసం చేస్తారు. తిరిగి ఆహ్, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మీద నెపం వేసే పరిస్థితి. మీ అందరికీ తెలుసు పల్నాడులోని రెంటపాల గ్రామంలో ఏం జరిగిందో. రెంటపాల గ్రామంలో కూడా ఒక బెట్టింగ్ పరిస్థితిలో చనిపోయిన ఒక వ్యక్తి తాలూకా విగ్రహావిష్కరణకెళ్తూ దాంట్లోని ఆళ్ళ తాలూకా కార్యకర్తే సింగయ్య అనే వ్యక్తి అతని కారు కిందే పడి చనిపోయినా కూడా, మానవత్వం లేకుండా పక్కకిసిరేసి, మళ్ళా తిరిగి కాన్వాయ్‌నంతటిని ముందుకు తీసుకెళ్ళి, అందులో ఇంకొక ఇద్దరు యువకులు చనిపోవడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా రియలైజేషన్ లేకుండా, మళ్ళా తిరిగి బయటకొచ్చి ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టివేయటానికి, అదే సింగయ్య కుటుంబ సభ్యుల్ని అతని ఇంటికి పిలిపించుకొని, కూర్చోబెట్టి ఏంటది అంబులెన్స్‌లో ఎక్కినించినంత వరకు బానే ఉన్నాడు. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత ఏదో జరిగిందన్నట్టుగా కావాలని కదల్లి, దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ప్రొజెక్ట్ చేయడానికి చూసారు. కానీ అక్కడ ఏమి జరిగింది, ఏంటి అన్నది క్లియర్‌గా వాస్తవాలు చాలా క్లియర్‌గా కనిపించినియి. సో, దాంతోని తర్వాత